హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు కమ్మని రెసిపీ అండి. చిటపట చినుకులకి వేడివేడిగా నోటికి కమ్మగా కారంగా తినాలనుకుంటురా? అయితే నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా చేశారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. బలం బాధ రెండు మనలోనే ఉంటాయి కనుక మనం బలంగా మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఒక్కసారి నా స్టైల్లో ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్. చాలా నోటికి కమ్మగా, తింటుంటే 4 బుక్కలు ఎక్కువనే తినాలనిపిస్తుంది. నేనైతే 300 గ్రాముల గోర్చిక్కుడు తీసుకున్నానండి. అలాగే ఆ గోర్చిక్కుడు ఈ సైజులో కట్ చేసుకొని ఒక చిన్న కడాయిలో వేసేసుకొని తగినన్ని వాటర్ బాయిల్ అయ్యేలా పోసేసుకొని గోర్చిక్కుడికి సరిపడే సాల్ట్ వేసేసుకొని చక్కగా గోర్చిక్కుడు మునిగేలా వాటర్ వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 5 నిమిషాలు చిన్న మంట పైన చక్కగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, గోర్చిక్కుడు అనేది గ్రీన్ కాస్త ఈ విధంగా బాగా మగ్గిపోయి ఉడకాలి. ఇలా మనము వాటర్ వంపేయకుండా ఓ గరిటె తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఆ గరిటెతో తీసుకొని మరో ప్లేట్లో పెట్టుకోవాలి. నేను మాత్రం ఒక ఎర్రగడ్డ తీసుకొని పొడుగులో టకా కట్ చేస్తున్నానండి. అందంగా కట్ చేద్దామంటే మార్నింగ్ టైం ఉండట్లే. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, మా ఆయన ఆఫీస్కి వెళ్ళడం, నేను ఆఫీస్కి వెళ్ళడం అస్సలు కుదరట్లే. అందుకే స్పీడ్ వంకర టింకర్ అయితే ఏదో విధంగా కట్ చేసేసాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని చిన్న గ్లాసుడు ఆయిల్ వేసుకొని 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసేసుకొని అలాగే 4 వెల్లుల్లి రిబ్బలు పొట్టుతో దంచి వేసుకున్నానండి. ఒక 4 రెడ్ చిల్లీ, ఒక 4 గ్రీన్ చిల్లీ పొడుగులో చీరేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా కాస్త ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు కట్ చేసిన ఎర్రగడ్డని ఈ విధంగా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలకి సరిపడా సాల్ట్ కొంచెం వేసేసుకొని దోరగా చిన్న మంట పైన 1 నిమిషం పాటు వేపేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది, గ్రీన్ చిల్లీ అనేది బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 డెబ్బల కరివేపాకు మాత్రం వేసుకోండి. ఒంటికి మంచిది, కంటి చూపు కూడా మంచిదండి. చాలా వీడియోలలో కూడా మీకు చెప్పాను. ఈ విధంగా మనకి గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అవ్వడానికి, మగ్గిపోవడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, 2 నిమిషాల పాటు మగ్గిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయండి. అదేవిధంగా మనకి రుచికి సరిపడా కలర్ఫుల్గా ఉండడానికి, కంటి చూపుకి ఒంటికి మంచిగా ఉండడానికి చిటికెడంత పసుపు ఉండి లేనట్టు వేసేసుకోవాలి. ఇలా మనకి పసుపు వేయడం మూలంగా ఆరోగ్యంగా ఉంటాము. బ్యాక్టీరియా అనేది మన ఒంటికి దరిచేరదండి. ఈ విధంగా చూడండి, పసుపు వేసిన తర్వాత కూడా ఒక 1/2 నిమిషం పాటు వేపేసుకొని చక్కగా ఉడికించిన గోర్చిక్కుడుని వేసేసుకోవాలండి. ఇలా చూడండి, కొంచెం మనం ఉడికించుకోవడం మూలంగా గోర్చిక్కుడు అనేది మెత్తబడుతుంది, తింటుంటే రుచిగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా 2-3 నిమిషాల పాటు వేపుకున్నాక తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి తీస్తే గోర్చిక్కుడు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా చూస్తున్నారు కదా, గోర్చిక్కుడు, ఉల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై అవుతేనే రుచి భలే ఉంటుందబ్బా. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. మనకి గోర్చిక్కుడులో కొంచెం సాల్ట్, దీంట్లో కొంచెం సాల్ట్ వేసాం కనుక రుచి చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చిటికెడంత సాల్ట్ వేసుకొని చక్కగా 2 నిమిషాలు బగ్గగా ఉడకపెట్టిని ఫ్రై చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మనము 5 ఎగ్స్ అండి, మనము ఈ 5 గుడ్లని చక్కగా ఒక బౌల్లో తీసి వేసుకోవాలి. వేసి తీసుకున్న తర్వాత 3 నిమిషాలు తప్పనిసరిగా మూత పెట్టుకోండి. ఆవిరి కోసం మనకి వాటర్ ఒక గ్లాస్లో పెట్టుకోండి. చక్కగా గుడ్లు కూడా బాయిల్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, గోర్చిక్కుడు, ఎగ్గు ఇది ఫ్రై చేసుకొని తింటే వేడివేడి అన్నంలో సూపర్ టేస్ట్ అండి. నైట్ డిన్నర్లోకైనా, మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ బాక్స్లకైనా మంచిగా తినేయొచ్చు. పిల్లలైనా ఇష్టపడి తింటారు. గోర్చిక్కుడు అయితే ఎవరైతే తినారో ఒక్కసారి ఎగ్స్తో ఈ విధంగా గోర్చిక్కుడు ఫ్రై చేసి పెట్టామనుకో సూపర్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా చూడండి, వేడి అన్నంలో పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. నా స్టైల్లో గోర్చిక్కుడు ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. చూసే ముందు మన వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వేడి అన్నంలో గోర్చిక్కుడు ఎగ్ ఫ్రై కలుపుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ అండి. ఇలా చూడండి, ఒక్కొక్క బుక్కకి 4-5 గోర్చిక్కుళ్ళు వస్తుంటే ఈ నవ్వులుతుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి.
ఈ విధంగా చూస్తున్నారు కదా, గోర్చిక్కుడుతో నానా రకాలుగా చేసుకొని రెసిపీస్ తినేయొచ్చండి. ఎప్పుడు ఒకేలా కాకుండా గోర్చిక్కుడు ఎగ్స్తో ఈ విధంగా ఫ్రై చేసుకొని, గ్రీన్ చిల్లీ కూడా మనము ఓన్లీ చీరేసే వేసుకున్నాం కనుక అదే మిర్చి కారం సరిపోతుంది కనుక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటాం.